మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చేరుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగున్నారు కదూ? కుమారుని ముద్దు పెట్టుకొనుడి అనే ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథమును తెరిచి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఒకసారి ఈ వాక్యమును మనం పరిశీలించినట్లయితే, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు నశిస్తారు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అసలు ఎవరు ఈ కుమారుడు? ఆయనను ఎందుకు ముద్దు పెట్టుకోవాలి? ముద్దు పెట్టుకోకపోతే ఎలా నశిస్తాము? అసలు ఏంటి ఇదంతా అని ఆలోచిస్తున్నారా? దీని గురించి మాట్లాడుకుందాం. ఈ కుమారుడు మరెవరో కాదు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. బైబిల్ గ్రంథంలో యెషయా అనే ప్రవక్త దాదాపు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో ఆయన ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అదేవిధంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఎ చైల్డ్ ఈజ్ బోర్న్, ఎ సన్ ఈజ్ గివెన్. సో ఇది మనం చూసినట్లయితే, అంటే దాదాపు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త ఇలా ప్రవచించిన విధానాన్ని మనం చూస్తే, దీని నెరవేర్పు ఎలా ఉంది అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం అంటే 1వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం మనం చదివినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. అదేవిధంగా 23వ వచనం, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగెను. చూసారా? యెషయా ప్రవక్త ఏదైతే 700 సంవత్సరాలకు ముందుగానే, క్రీస్తు రాకడకు ముందుగానే ప్రవచించాడో, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమయంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న సంభాషణ కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఇక్కడ ఫిలిప్పు నతనయేలు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ మనం చూసినట్లయితే, ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన మరెవరో కాదు, నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. సో చూసారా ప్రియులారా, ఏదైతే యెషయా అనే ఒక ప్రవక్త యేసుక్రీస్తు యొక్క జననం గురించి ఏదైతే ప్రవచించాడో అది ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి, మరణము, పునరుద్ధానం గురించి అపోస్తలుడైన పౌలు కూడా తన పత్రికల ద్వారా సాక్ష్యమిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చదివినట్లయితే 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. సో మనం చూసినట్లయితే కుమారుని ముద్దు పెట్టుకొనుడి అనే ఈ వర్తమానంలో ముఖ్యంగా దేవుడే మనలను ప్రేమించి, అంటే మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క మహాప్రేమ చేత ఆయన కుమారుడైన, ఒక్కగానొక్క కుమారుడైన, పరిశుద్ధుడైనటువంటి తన కుమారుణ్ణి మానవాళి రక్షణ కొరకు ఈ లోకానికి పంపించాడని అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు. సో స్నేహితులారా, దేవాది దేవుడు
తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినది కేవలం నీ కొరకు నా కొరకు మాత్రమే. పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ మనల్ని రక్షించి మనల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళడానికి మాత్రమే ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మానవాళందరి కొరకు ఆయనను ఒక రక్షకుడిగా ఈ లోకానికి దేవాది దేవుడు పంపించాడు. అందుకని కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మన దేశంలో కూడా మన పూర్వీకులు ఒక విషయాన్ని బాగా నమ్మేవారు. అదేంటంటే జనరల్గా కొంతకాలం క్రితం, అంటే ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నాయి, కానీ ఒక 50 years, ఒక 100 years అట్లా కొంచెం మనం బ్యాక్ వెళ్తే ఖచ్చితంగా మన పూర్వీకులు కుమారుణ్ణి కనాలి, కొడుకును కనాలి అనే ఒక మెంటాలిటీతో ఉండేవాళ్ళు. ఎంతమంది ఆడబిడ్డలు పుట్టినప్పటికీ ఒక మగ సంతానం కావాలని కోరుకునేవాళ్ళు. ఎందుకు అంటే పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు, అంటే పుత్రుడు కొడుకు తలకొరిమి పెడితేనే మనకు స్వర్గం లభిస్తుంది అనే ఒక అభిప్రాయం, ఒక నమ్మకం మన పూర్వీకుల్లో ఉండేది. అందుకే మన వేదాలలో కూడా మనం చూసినట్లయితే అపుత్రస్య గతిర్నాస్తి, అంటే పుత్రుడు లేనివాడికి గతి లేదు అనే ఒక మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే పుత్రుడు కావాలి, కొడుకు కావాలి, కొడుకు లేకపోతే మనకి స్వర్గం అనేది ఉండదు, కొడుకు తలకొరిమి పెట్టాలి, ఇలాంటి ఒక నమ్మకం మన పూర్వీకుల్లో కూడా ఉండేది. అయితే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దీన్ని ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు, కానీ ఒకప్పుడు మన పూర్వీకులు ఇలా ఆలోచించేవాళ్ళు. సో పుత్రుడు అంటే మన కడుపులో మనకు పుట్టిన కొడుకు కాదు, కానీ స్వయంగా దేవాది దేవుడు యొక్క తన కుమారుడి గురించి మన పూర్వీకులు అలా మాట్లాడేవాళ్ళు. సో ఆయన పరిశుద్ధులైన బట్టి దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపులమైన మనల్ని రక్షించటానికి ఆయన వచ్చాడు. నేను ఒక పాపినై ఉన్నప్పుడు నా కొడుకు పాపే కాబట్టి నేను పాపినై ఉండగా పాపి అయిన నా కొడుకు నన్ను ఎలాగా రక్షిస్తాడు. అంటే ఉదాహరణకి ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి ఎలా త్రోవ చూపిస్తాడు. సో కాబట్టి ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాత్రమే పాపులమైనటువంటి మనలను రక్షించగలడు అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అందుకు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? యోహాను సువార్త మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు అక్కడ మాట్లాడుతూ, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేనే మార్గం అంటున్నారు, నేను కూడా మార్గం అని ఎక్కడా చెప్పలేదు ఆయన. సో అంత అథెంటికేట్గా యేసు ప్రభు వారు నేను మాత్రమే నేను రక్షించగలను, నేనే అని అక్కడ తన స్వయంగా ఒక అథెంటికేటింగ్గా అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి స్నేహితులారా, నా సోదరులారా, కుమారుని ముద్దు పెట్టుకొనండి, లేకపోతే మనం నశించిపోతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని యొక్క జన్మదినాన్ని వేడుకగా జరుపుకునే ఈ సందర్భంలో ఈ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోమని, యేసుక్రీస్తుని మీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించమని, దేవుణ్ణి యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన ప్రేమను తెలుసుకొని రాబోయే ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకొని నిత్య జీవానికి మీరు వారసులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు, క్రైస్తవులు చూడొచ్చు, క్రైస్తవులు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. నేను ఎవరిని కూడా మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క మత ఆచారాలని దేనిని కూడా నేను కించపరచట్లేదు, అలానే దూషించట్లేదు. కేవలం మీకు సత్యాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను. నా మాట మీరు అంగీకరించి యేసుక్రీస్తుని అంగీకరిస్తారా లేదా అన్నది మీ వ్యక్తిగత విషయం. దీనికి ఎలాంటి ఇదేమీ లేదు. కాకపోతే ఈ సత్య సువార్తను, ఈ యొక్క విషయాన్ని మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి గమనించండి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనండి, కుమారుణ్ణి అంగీకరించండి, యేసుక్రీస్తుని అంగీకరించండి, నిత్యరాజ్యానికి వారసులకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.